కాంగ్రెస్ ఎంపీని పంపిస్తారు, ఎమ్మెల్యేలు పంపిస్తారు, అందరినీ పంపిస్తారు. ఇప్పుడు బతుకున్నాడా లేదా ఒకటి అడుగుతున్నా, మీరు చెప్తారా సమాధానం లేదా? ఆ డాక్టర్ని పిలవండి, అడుగుతాం. డాక్టర్ని పిలవండి, డాక్టర్ని పిలవండి బ్రదర్, డాక్టర్ని పిలవండి, డాక్టర్ని పిలవండి బ్రదర్. సార్ నన్ను తీసుకురండి. తీసుకొచ్చి రాత్రి నుండి ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించట్లేదు. మీరు తెలుసా మీకు? రాత్రి నుండి ఫ్లూయిడ్స్ ఎక్కనియట్లేదు. ఏదైనా ఇబ్బంది అయిందనుకో చూడండి, బాగుండదు. స్టేట్ మొత్తం ఇబ్బంది పడుతుంది. మీరు ఆయన తీసుకురండి. మాకు డౌట్ ఉంది. సార్ బతుకున్నాడో లేదో కూడా డౌట్ ఉంది బ్రదర్. సార్ బతుకున్నాడో లేదో కూడా డౌట్ ఉంది మాకు చూపించండి. కావాలని ఉదయం నుండి వెయిట్ చేసి కూడా చూపించట్లేదు. వీళ్ళ చూసుకోండి. వీళ్ళ కథ కావాలని దాస్తున్నారు. లోపలికి మేడం కూడా, సొంత భార్యను కూడా లోపలికి పంపించట్లేదు. వీళ్ళు కావాలని ఏదో దాస్తున్నారు. అది కూడా అక్కడ చూడండి, జిల్లా క్యాన్సర్ వార్డులో వేసిండ్రు. ఆయన క్యాన్సర్ పేషెంటా? ఒకసారి చూసుకోండి. క్యాన్సర్ పేషెంటా అయినా? ఇది వయోవృద్ధులు జిల్లా క్యాన్సర్. అది ఏదనుకోలేదు. మీరు ముందు బయటకు సార్ని తీసుకొచ్చారా? సార్ని తీసుకురండి బ్రదర్. సార్ని తీసుకురండి. చెప్పండి ఏమైంది? సార్ని తీసుకురండి. చెప్పండి. సార్ తీసుకురండి. వేరే పబ్లిక్ డిస్టర్బ్ ఫ్యామిలీ చాలా ఫ్యామిలీ మనం చాలా మంది పేషెంట్స్ అంట చేసుకో. ఆయన బతుకున్నా లేదో తెలుసలేదు సార్. ఉదయం నుంచి తెలుసలేదు సార్. ప్లీజ్ ఆయన ఒకసారి కలుగుతాం సార్. లేదు సార్, ప్లీజ్ సార్. ఏ ముందు తెలంగాణ నిరుద్యోగుల కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సార్ గారిని వచ్చాను. వారి ఆరోగ్యం దురదృష్టవశాత్తు రోజుకు క్షీణిస్తూ ఉన్నది. అది 15వ తారీఖు నాడు నిరుద్యోగుల సమస్యల కోసం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లప్పుడు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీ చేయకపోయినా పర్వాలేదు, కనీసం ఈ సంవత్సరానికి 50,000 ఉద్యోగాలన్నా ఇవ్వండి అన్న ఒక పరిమితమైన డిమాండ్తోనే అశోక్ సార్ ఒక ఆమరణ నిరాహార దీక్ష అనే ఒక పోరాట రూపాన్ని ఎంచుకున్నారు. దానికి ఆయన ఆరోగ్యం బాగుండదు. మరి ఇప్పుడు ఇంతకు ముందు కూడా 3-4 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉన్నారు. ఆయనతో పాటు చాలామంది నిరుద్యోగులు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేశారు. చేసిన ప్రతిసారి కూడా పోలీసులు వాళ్ళను అణచివేయని రూపం అంటూ లేదు. ఆయన ఏ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంటాడో వాళ్ళందరినీ భయపెట్టించారు. ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వాళ్ళందరూ కూడా ఆయనను వెలివేసే విధంగా కుట్ర చేసింది పోలీసులే. అదేవిధంగా ఆయనను చాలా ఇంట్లో ఆమరణ నిరాహార దీక్షను కూడా ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా ఆయన దగ్గరికి ఏ నిరుద్యోగిని కూడా రానివ్వలేదు. ఆయన దగ్గరికి మీడియా రానివ్వలేదు. ఆయన దగ్గరికి వచ్చిన నిరుద్యోగుల ఫోటోలు, నిరుద్యోగుల వివరాలు తీసుకొని మీరు ఇక్కడికి వస్తే రేపు మీకు ఉద్యోగం వచ్చిన ఈ యాంటిజెంట్ వెరిఫికేషన్ మీరు దొరుకుతారని భయపెట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది 3వసారి ఆయన చేస్తున్నారు. ఇళ్లకు పంపిస్తున్నారు నిరుద్యోగులు. సో నిరుద్యోగుల ఇళ్లకు కూడా పోలీసులను పంపిస్తున్నారు. లైబ్రరీల దగ్గరికి పోలీసులు పంపిస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే ప్రశ్నించాలనుకున్నా, ఎందుకు మీకు ఇంత కసి, ఇంత భయం?
ఇంత పెరిగి పంది ఉంటే మరి ఎట్లా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఇలా ఒక మనిషి తన జీవితాన్ని వదులుకొని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై 35 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలని పోరాడుతున్నాడు. ఆయన మీ ఫామ్ హౌస్ అడగలేదు, లేకపోతే మీ దొంగతనంగా సంపాదించిన భూములు అడుగుతలేరు, లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీద మీరు పెట్టుకుంటున్న కంపెనీలలో వాటా అడగడం లేదు, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వచ్చి 20% కమిషన్లు అడగడం లేదు. ఆయన అడుగుతున్నదంతా కేవలం నిరుద్యోగులకు కనీసం 50,000 ఉద్యోగాలు ఇవ్వండి. దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయకపోతే మరి ఎందుకున్నట్టు మీరు ముఖ్యమంత్రిగా? కనీసం ఇంతవరకు ఒక మినిస్టర్ రాలేదు, ఒక ఎమ్మెల్యే రాలేదు, ఒక ఎమ్మెల్సీ రాలేదు. అతను వచ్చి మీ డిమాండ్లు ఏంటి అని అడిగే పరిస్థితి కూడా ఈరోజు లేదు. నిరుద్యోగ సమస్య మీద ఏమంటారు రౌండ్ టేబుల్ పెడదామని పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి పోయి చదువుకుందామని పోతే కూడా అరెస్ట్ చేస్తారు. మరి ఏం చేయాలి ఇప్పుడు నిరుద్యోగం? కొన్ని టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గరికి పోయి వాళ్ళ బాధలు చెప్పుకుందామంటే ఆ గేట్ల దగ్గర 100 మంది పోలీసులు పెట్టారు. హైకోర్టుకు పోయి మరి హైకోర్టులో వాళ్ళ బాధలను కూడా విన్నవించుకుంటే హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయండి అంటే మళ్ళీ అప్పీల్కి పోతున్నారు. ఇప్పుడు మరి అశోక్ సార్ కానీ ఇలాంటి పోరాట యోధులు ఏం చేయాలి మీరే చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఇలా ఆయన ప్రాణాలకు ప్రమాదం అయ్యే పరిస్థితి వచ్చింది. మేము ఇద్దరం నిజంగా కూడా నేను వచ్చింది ఇప్పటికైనా మరి ఆలోచించింది ఆరోగ్యం ముఖ్యము, తర్వాత ఆరోగ్యం బాగుంటే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుదాము, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు చైతన్యవంతం చేద్దాం అంటే ఆయన వినడం లేదు. నాకు 50,000 నిరుద్యోగులకు 50,000 ఉద్యోగాల ప్రకటన చేయాల్సిందే ప్రభుత్వం. నేను 2 లక్షలు అడుగుతలేను కదా, నేను 50,000 అడుగుతున్నా కదా. 50,000 ఉద్యోగాలు ప్రకటన చేయమని అంటున్నాడు. దానికి కూడా ఎందుకు గవర్నమెంట్ ఎంతమంది అవుతున్నది? ఇప్పటి వరకు మీరు ఇచ్చింది కేవలం 5,089 ఉద్యోగాలు ఇచ్చింది. మీరు ప్రామిస్ చేసింది 2 లక్షలు. ఆయన అడుగుతున్నది 50,000 ఉద్యోగాలు. 50,000 ఉద్యోగాల ప్రకటన వేయాలిగా మీరు, అది కూడా చేయడం లేదు. గ్రూప్ 1 అట్లనే మోసం చేసిండ్రు, అన్ని జాబ్ క్యాలెండర్ మోసం చేసిండ్రు, నిరుద్యోగులను విద్యాజ్యోతి పథకం కింద అది చేస్తాం ఇది చేస్తాం అది కూడా మోసం చేసిండ్రు. 20 నెలల నుంచి మోసం మోసం మోసం. ఒక్క రోజైనా పిలిచి మాట్లాడిందా ముఖ్యమంత్రి? మాట్లాడలేదు. పోనీ మీ ఏమంటారు అభ్యర్థులందరూ మరి మీ ఛాంబర్ దాకా వస్తాం, మీ ఇంటి దాకా వస్తామంటే వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. గురుకుల బ్యాక్లాగ్ల విషయంలో అట్లా అన్యాయం చేసిండ్రు. 29 జీవో, అదే ఘోరమైన జీవో 29 జీవో సుప్రీంకోర్టు దాకా పోతే కూడా సుప్రీంకోర్టులో కూడా కోట్ల రూపాయలు ఖర్చు, లాయర్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ కూడా అది బెంచ్ మీదకి రాకుండా చేసిండ్రు. మరి ఎక్కడ వాళ్ళు నిరుద్యోగులు? జీవో 50 అయితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతాయని అనుకుంటే మీరు తీసుకొచ్చి జీవో 29 పెట్టి అక్కడ ఓపెన్ కాంపిటీషన్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉండకూడదని తీసుకొచ్చిండ్రు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో ఫస్ట్ ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్ లో నెంబర్లకు పక్కనే వాళ్ళ పేర్లు కూడా రాయండి, అభ్యర్థుల పేర్లు రాయంటే అది కూడా మీరు చేయడం లేదు. ఎందుకింత సీక్రసీ? ఎందుకింత దోబుచ్చులాట ఆడుతున్నారు? ఎందుకింత మేము గూడు కూడా నడిపిస్తా ఉన్నారు? తర్వాత మీరు 563 అభ్యర్థులు తల్లిదండ్రులను ప్రమోట్ చేసి 36 మందిని మీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెనుక నుంచి ప్రమోట్ చేసి తీసుకొచ్చి సోమాజిగూడ క్లబ్ లో పెట్టిండ్రు. మేము సక్సెస్ఫుల్ అయిన అభ్యర్థులకు వ్యతిరేకమా అనేది కాదు ఇక్కడ సమస్య. ఎవరైతే 21,000 మంది మెయిన్స్ రాసిండ్రో, అదేవిధంగా 3 లక్షల మంది ఫిలిమ్స్ రాసిండ్రో వాళ్ళ బాధలు, వాళ్ళ కొన్ని బాధలు ఉన్నాయి, వాళ్ళ కొన్ని అనుమానాలు ఉన్నాయి, అవి చాలా బలంగా ఉన్నాయి. వాటిని హైకోర్టు, గౌరవ హైకోర్టు వాటిని నిర్ధారించింది కదా. అది అయిన తర్వాత అన్ని బొట్టికాయలు వేసిన తర్వాత కూడా మాట్లాడకపోతే ఎట్లా? ఇవాళ చివరికి ఒక మేధావి ప్రాణాలకు వచ్చింది మీ మొండితనం వల్ల. ఇవాళ అశోక్ సార్కు ఏం జరిగినా కూడా రేవంత్ రెడ్డి మీరే బాధ్యత వహించాలి. ఇవాళ ఎక్కడ హాస్పిటల్ లేవని ఐసీయూ లేని ఈ వనస్థలిపురం వేరే హాస్పిటల్కి తీసుకొస్తారా అంటే మాకు తెలియదా? మీరు ఎందుకు తీసుకొచ్చిన ఇక్కడికి? ఒక చిన్న రూమ్ లో పడేసిన మీరు అండి, అందులో చుట్టుపక్కల అందరూ పేషెంట్లు ఉన్నారు. ఒక మేధావిని 15 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న ఒక వ్యక్తిని, ఒక బహుజన వర్గాలకు చెందిన వ్యక్తిని మీరు ట్రీట్ చేసే విధానం ఇదేనా? ఒక ఐసీయూను హాస్పిటల్లో పెట్టొచ్చు కదా, ఒక గాంధీలో పెట్టొచ్చు, లేకపోతే నిమ్స్ లో పెట్టొచ్చు కదా. ఇక్కడ తీసుకొచ్చి ఏ హాస్పిటల్ పెడతారు? డాక్టర్లందరూ ఆందోళన చెబుతున్నారు, సార్ ఈయన పరిస్థితి ఏమైపోతుందేమో, గంటకు గగన గోచరంగా మారుతున్నది, మేము ఐసీయూ ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకుపోవడం చెప్తున్నారు కూడా పోలీసు వాళ్ళు వినడం లేదు. నిరుద్యోగులు వచ్చి ఆయన కనీసం చూస్తామంటున్నారు. ఎందుకు అలా చేస్తారు పోలీసులు? అంటే ఆయనకి ఏమైనా కానీ చచ్చిన మంచిదే, ఇక మేమైతే ఇది మాదే నడవాలన్న పంతమా రేవంత్ రెడ్డి? నీకు నైట్ నుంచి వెయిట్ చేస్తున్నారు నిరుద్యోగులు, ఒకసారి చూపిస్తే ఏమైతాయమ్మా? నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈ ప్రభుత్వం నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం.
నిరుద్యోగుల వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు వీళ్ళందరికీ బస్సులు పెట్టి వీళ్ళందరూ బస్సులలో గ్రామాన తిరిగి మరి ఆ రోజు వాళ్లకు జరిగిన ఏదైతే సోకాల్ అన్యాయం గురించి చెప్పి రేవంత్ రెడ్డిని వేదో చేస్తావు అని చెప్పి వీళ్ళను నమ్మిస్తే ఆ రోజు వాళ్ళందరూ పోయి మీకోసం ఓట్లు వేయించారు. ఇవాళ వాళ్ళ గొంతు నొక్కుతున్నావు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళు మీకు గ్రామాన మీరు వస్తారు, ఏ ముఖం పెట్టుకొని ఇలా గ్రామీణ ప్రాంతాలకు వస్తారో స్థానిక సంస్థలుగా మేము చూస్తాం. ఏ ముఖం పెట్టుకొని మీరు జూబ్లీస్ లో ఇంటింటికి తిరుగుతారో ఇప్పుడు ఈ నిరుద్యోగులందరూ చూపించబోతున్నారు వాళ్ళ సత్తా ఏంటో. ఏ మాత్రం సిగ్గుశరం ఉన్నా ఈ రోజు సాయంత్రం కల్లా మీరు ఆ 50,000 ఉద్యోగాల ప్రకటన చేయండి. మీ గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ను ఈ హాస్పిటల్ పంపించండి. అదే విధంగా అశోక్ సార్ ను అర్జెంట్ గా హయ్యర్ సెంటర్ కు షిఫ్ట్ చేయండి. ఆయన ప్రాణాలు అంత ఆరోగ్యంగా లేడతను. గంటకు మారుతుంది ఆయన పరిస్థితి. ఇదే విషయాన్ని మేము డిమాండ్ చేస్తూ మరొకసారి మరి అశోక్ గారిని కాపాడుకోవాల్సిందిగా నిరుద్యోగులందరినీ కూడా ఎక్కడున్నా కూడా మీరు దయచేసి పోరాటం చేయండి. మీ అందరి కోసం ఒక వ్యక్తి తన ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ఇవాళ మరి బ్రాహ్మణ నిరాకరణ చేస్తున్నాడు. నిరుద్యోగులందరూ కూడా అశోక్ సార్ వెంట నడవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి జై తెలంగాణ. అదేంటి అధికారుల నుంచి ఉద్యోగులు పట్టించుకోలేదు. మేము వచ్చిన సంవత్సరంలో దాదాపు 60,000 ఉద్యోగాలు కొందరు 70,000 ఇస్తున్నారని చెప్తున్నారు. నైతిక అర్హత లేదు బీఆర్ఎస్ కి, కావాలని నిరుద్యోగులు రెచ్చగొడుతుంది అని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్. నైతిక అర్హత లేదు కాంగ్రెస్ వాళ్లకు ఈ రాష్ట్రంలో ఉండే నైతిక అర్హత లేదు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీకి పోయే నైతిక అర్హత లేదు. ఈ రాష్ట్రంలో సచివాలయంలో కూర్చునే నైతిక అర్హత లేదు. వాళ్ళకు లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 2,68,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 20 నెలల్లో కేవలం వాళ్ళు ఇచ్చింది 5,089 ఉద్యోగాలకే నియామక పత్రాలు ఇచ్చిండ్రు. మిగతా అంతా కూడా బీఆర్ఎస్ హయాంలోనే వచ్చిన నోటిఫికేషన్లు వాళ్ళే పెట్టిన ఎగ్జామ్లు. వీళ్ళు గొడిసింది ఏముందంటే